ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ 95 కింద కనీస పెన్షన్‌ను రూ. 1000 నుంచి 7,500కి పెంచాలనే డిమాండ్‌పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు వేదికగా మరోసారి తన గళాన్ని వినిపించింది. లక్షలాది మంది పెన్షనర్లు తమ జీవన భృతి కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న ఈ అంశంపై ప్రభుత్వం వివరణ ఇస్తూ పెన్షన్ పెంపులో జరుగుతున్న జాప్యానికి గల ప్రధాన కారణాలను వివరించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఉన్న ఈపీఎస్ 95 పెన్షనర్లకు అందుతున్న కనీస పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదని, పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా దీనిని పెంచాలని కార్మిక సంఘాలు మరియు పెన్షనర్ల జాతీయ సమన్వయ కమిటీ సుదీర్ఘకాలంగా పోరాటం చేస్తున్నాయి. అయితే ఈ ప్రతిపాదనను అమలు చేయడంలో ఉన్న అతిపెద్ద సవాలు ఆర్థిక లభ్యత అని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పెన్షన్ మొత్తాన్ని 7,500కు పెంచడం వల్ల ప్రభుత్వంపై ఏటా అదనంగా వేల కోట్ల రూపాయలు ఆర్థిక భారం పడుతుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నిధులు మరియు పెన్షన్ ఫండ్లోకి వస్తున్న కంట్రిబ్యూషన్ల మధ్య సమతుల్యత ఈ పథకం మనుగడకి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇక ఈపీఎస్ 95 అనేది ఒక నిశ్చిత ప్రయోజన పథకం. అంటే ఇందులో జమ అయ్యే నిధుల ఆధారంగానే లబ్ధిదారులకు పెన్షన్ చెల్లిస్తారు. ఒకవేళ పెన్షన్ మొత్తాన్ని అమాంతంగా పెంచితే నిధుల కొరత ఏర్పడే పథకం కుప్పకూలే ప్రమాదం ఉందని, అందుకే ఆర్థిక మంత్రిత్వ శాఖ మరియు కార్మిక శాఖలు చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాయని ప్రభుత్వం వివరించింది. ఇప్పటికే ప్రభుత్వం కనీస పెన్షన్ కోసం బడ్జెట్ నుంచి భారీగా సబ్సిడీని అందిస్తుందని, మరింత పెంపు కావాలంటే అదనపు బడ్జెట్ కేటాయింపులు అవసరమవుతాయని పేర్కొంది. అలాగే పెన్షన్ పెంపుపై గతంలో అధ్యయనం చేసిన వివిధ నిపుణులు కమిటీలు మరియు హై పవర్ కమిటీలు భిన్నమైన నివేదికలు అందజేశాయి. కొందరు పెన్షన్ పెంచాలని సూచించగా, మరికొందరు ఆర్థిక సాధ్యాసాధ్యాలను ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని వెతకడానికి మరికొంత సమయం పడుతుందని ప్రభుత్వం తెలిపింది. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం గుర్తించిందని, ఉన్నత స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని, దేశ ఆర్థిక స్థితిగతులను బట్టి తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది. కానీ ప్రస్తుత పరిస్థితులను విశ్లేషిస్తే పెన్షనర్లు ఆశించిన విధంగా 7,500 పెంపు జరగడం కష్టమని ప్రభుత్వం ఇచ్చిన వివరణ బట్టి అర్థమవుతుంది. ఇది కేవలం పరిపాలన పరమైన నిర్ణయం మాత్రమే కాదని, దేశ ఆర్థిక లోటు మరియు కోట్లాది మంది ఉద్యోగుల భవిష్యత్తు నిధులతో ముడిపడి ఉన్న సున్నితమైన అంశం కాబట్టి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తుందని తెలిపారు. పెన్షనర్లకు తగిన ఉపశమనం ఎప్పుడు లభిస్తుందనే దానిపై స్పష్టత రావాలంటే మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు. ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తూనే ఆర్థిక పరిమితులు పెన్షనర్ల కలలకు అడ్డంకిగా మారుతున్నాయనేది ప్రస్తుత వాస్తవం.